మనం 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే 2,500 రూపాయలు హర్యానా ఇస్తున్నారు. అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండే అభిమానం. అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఈ పెన్షన్లు కూడా గడచిన 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు, రాజకీయంతో చేశారు. కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు. నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను. కానీ ఒకటే ఆమె ఇస్తున్నా, ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమానికి కేటాయిస్తాం. వాళ్ళ ఆర్థిక పరిస్థితులేంటి, వాళ్ళ యొక్క కొంతమంది దివ్యాంగులుంటే ఎలాంటి దివ్యాంగులు వాళ్ళ 6,000 రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా, 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తున్న 10,000 రూపాయల లేకుంటే 15,000 రూపాయలు ఇవ్వాలని అధ్యయనం చేసి మొత్తం వారందరికీ కూడా న్యాయం చేస్తాను. కొన్ని దిక్కలు నేను చూశాను, డాక్టర్లను కూడా గట్టిగా చెప్తున్నా, మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే, వికలాంగులు కాని వాళ్లకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది. వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో, తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టనని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప, కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు, ఊరికొక సైకో తయారయ్యారు. ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేనితనం వచ్చింది. ఎదురు దాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు. నేను ఎదురు దాడి చేస్తే భయపడను, తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.